ముద్రగడ పద్మనాభం లాగాను హరిరామ జోగయ్య లాగాను కాపు అంశాల వివాదం చేయకుండా కూల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం దిశగా కాపు జేఏసీ ఏర్పాటై నడుస్తుంది. ఎవరితో గొడవ పెట్టుకోకుండా అందరితో కూల్గా నడుపుకుంటూ వెళ్తోంది. తాజాగా వీళ్ళు ఒక తీర్మానాలు చేసుకొచ్చారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడుల్ని అరికట్టాలని, కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి, కూటమి ప్రభుత్వం కాపులకు దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, కాపు ఉద్యోగస్తులకు పోలీస్, రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం ఫోకల్ స్థానాలు అంటే మెయిన్ పొజిషన్స్లో పోస్టింగ్లు ఇవ్వాలని, ఉద్యోగులు అణచివేతమైన సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, అట్లాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఏపీలో కలిసిన 7 ముంపు మండలాల 300 కాపు కుటుంబ సభ్యుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలంటూ జేఏసీ